महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ వచ్చి మనకి 10వ తారీఖు ఇక్కడ మాఘమాసం ప్రారంభం అవుతుంది. 8వ తారీఖు మాస శివరాత్రి, 14 వసంత పంచమి సరస్వతిదేవి పుట్టింది, 16 రథసప్తమి సూర్యభగవానుడు పుట్టింది, అలాగే 24 మాఘ పూర్ణిమ. మాఘమాసం చాలా ప్రతిష్టమైంది. అసలు సరస్వతీదేవికి సూర్యునికి జ్ఞానకారకులైన వాళ్ళందరికీ కూడా మాఘమాసం చాలా అమితమైన మాసంగా మనం చెప్పచ్చు. సో దాని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకుని వివరిద్దాం. సో ఇక చూస్తే కనుక రవి 14వ తారీఖు వరకు మకర రాశిలో, తర్వాత కుంభరాశిలోను, బుధుడు 2వ తారీఖు నుంచి మకర రాశిలో, మళ్ళీ 20వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజ శుక్రులు ఇద్దరు కూడా, కుజుడు 6వ తారీఖు నుంచి మకర రాశిలో, శుక్రుడు 12వ తారీఖు నుంచి మకర రాశిలో. సో ఈ విధంగా గ్రహాల యొక్క ప్లానటరీ పొజిషన్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉండబోతుంది. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఈ మాసంలో ప్రతి రాశికి మనం తెలుసుకుంటూ మనం రాశి ఫలాలు చెప్పుకుందాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి మనకి ఫిబ్రవరి మాసం చూసినట్టయితే కనుక ఈ మాసంలో వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు చూస్తే షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో అలాగే నవమస్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయిన రవి యొక్క సంచారం ఈ యొక్క మాసం అంతా కూడా షష్టమ సప్తమ స్థానంలో జరుగుతుంది. సో కాబట్టి మొదటి 2 వారాలు కూడా ఏదైతే పెండింగ్ వర్క్స్, ఏవైతే ప్రాబ్లమాటిక్ ఇష్యూస్, ఏవైతే కన్ఫ్లిక్ట్స్ లేకపోతే తలకాయ నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. సో ఎనిమీస్ మ్యాటర్ మీద కావచ్చు, హెల్త్ ఇష్యూస్ మీద కావచ్చు, లోన్స్ విషయాల మీద కావచ్చు, మీకు ప్రాబ్లం కలిగిస్తున్న విషయాల మీద కావచ్చు, మొదటి 2 వారాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ ఈ రాశి వారికి ఏంటంటే క్రమక్రమంగా ఫిబ్రవరి 2వ తారీఖున బుధుడు షష్టమంలోకి వెళ్తున్నాడు, కుజుడు 6వ తారీఖున షష్టమంలోకి వెళ్తున్నాడు, రవి ఆల్రెడీ షష్టమంలో ఉన్నాడు, శుక్రుడు కూడా షష్టమంలోకి వస్తున్నాడు. సో క్రమక్రమంగా మొదటి 2 వారాలు అంటే 15వ తారీఖు వచ్చేసరికి, ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చేసరికి ఇక్కడ ఈ సింహరాశి వారికి 6th హౌస్ మీద ప్రెషర్ అండ్ ఎక్కువ అవుతుంది కాన్సన్ట్రేషన్. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువగా 1-2 ఇబ్బందులు అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ 6th హౌస్లో రవి కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ డెఫినెట్లీ విల్ ఓవర్కమ్ యువర్ హెల్త్ ఇష్యూస్. అలాగే మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. సో ఫైటర్ ప్లానెట్ మార్స్ ఎప్పుడైతే 6th హౌస్లో ఉన్నాడో తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి శత్రు విజయాన్ని కలిగిస్తాడు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, శత్రువులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ కాంపిటీషన్స్, ఎనిమీస్ మ్యాటర్స్. సో వీటి నుంచి మీరు ఓవర్కమ్ అవుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసం ఉంది. సో కాబట్టి ఏదైనా సరే సో ఇక్కడ అంటే మీ డైలీ రొటీన్ వర్క్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, డైలీ రొటీన్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు సాల్వ్ చేస్తారు. ఎప్పుడైతే రవి కుజులు లాంటి ఫైరీ ప్లానెట్, అగ్రెసివ్ ప్లానెట్స్ ఇక్కడ 6th హౌస్లో ఉన్నారో తప్పకుండా డెఫినెట్లీ యూ విల్ డిఫీట్ యువర్ ఎనిమీస్. తప్పకుండా ఓవర్కమ్ యువర్ హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యపరమైన విషయాల నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం 12వ తారీఖు నుంచి షష్టమ స్థానంలోకి వస్తుంది, శుక్రుడు ఎప్పుడైతే షష్టమ స్థానంలోకి వస్తున్నారో సింహరాశికి సంబంధించి ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడి యొక్క సంచారం మాత్రం కళత్రకారకుడైన శుక్రుడి షష్టమ స్థానంలో ఉండటం వల్ల అనవసరంగా భార్యాభర్తల మీద అంత సఖ్యత లోపించటం, కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు, శుక్ర సంబంధమైనవి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు, ఫీమేల్ పర్సనాలిటీస్ మేనత్త కావచ్చు,
లేకపోతే ఫీమేల్ పర్సనాలిటీస్ మీ లైఫ్లో వచ్చే మీ పరిస్థితులు బట్టి ఫీమేల్ పర్సనాలిటీస్తో వాగ్వాదాలు కావచ్చు. ఇలాంటివి మాత్రం శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ 14వ తారీఖు నుంచి కొంత ఎక్కువ కేర్ తీసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే 14వ తారీఖు నుంచి రవి కూడా సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. మీ రాశ్యాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ శని సప్తమంలో ఉన్నాడు, రాశ్యాధిపతి కూడా సప్తమంలోకి వెళ్తున్నారు. అంటే శని రవిల యొక్క సప్తమ సంచారం అనేది ఏర్పడుతుంది. తప్పకుండా మీ యాటిట్యూడ్ కానీ మీ బిహేవియర్ కానీ లేకపోతే మీ యొక్క ఆనందాలు అలాగే మీ యొక్క మైండ్ సెట్ తప్పకుండా మీ క్లోజ్ రిలేషన్స్కి నచ్చదు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళదంతా వేరు. మీ యొక్క అథారిటీ, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మీ యొక్క ఈగో వాళ్ళ దగ్గర పనిచేయవు. ఈ విధమైన కండిషన్ వల్ల వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి, కాంట్రాక్ట్స్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బుధుడు కూడా 20వ తారీఖు నుంచి సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు. సప్తమంలో ఉండే రవి బుధ శనులు ఎవరు కూడా సప్తమ స్థానం అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వరు. సో ఇక్కడ వ్యాపారపరమైన, కాంట్రాక్ట్స్ పరమైన, మ్యారిటల్ లైఫ్ పరమైన విషయాల్లో ఈ యొక్క 14వ తారీఖు తర్వాత నుంచి కూడా కొంత ఈ సప్తమ స్థానం మీద ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటి విషయాల్లో కేర్ తీసుకోండి. వీక్లీ రాశి ఫలాల్లో కూడా మనం తప్పకుండా మళ్ళీ వీటిని మెన్షన్ చేసుకుంటూ ఆ టైంలో ఎప్పుడు జాగ్రత్త ఉండాలి అనేది మనం డేట్స్తో సహా చెప్పుకుంటాం. కాబట్టి అప్పుడు మీరు చక్కగా కేర్ తీసుకుని ముందుకు వెళ్ళచ్చు. నథింగ్ టు వర్రీ. సో ముందుగా హింట్ ఇస్తున్నా, రవి బుధ శనుల యొక్క సంచారం సప్తమ స్థానంలో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వదు. కాబట్టి అది వ్యాపారం మీద, మ్యారిటల్ లైఫ్ మీద, క్లోజ్ రిలేషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది 14వ తారీఖు తర్వాత నుంచి. కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్ చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో 14వ తారీఖు తర్వాత అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ అష్టమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నారు ఈ రాశికి. సో మెంటల్ టెన్స్ మైండ్లో ఎప్పుడు ఉంటుంది, అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావచ్చు, గ్యాస్ట్రిక్ లాంటి ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, మానసికమైన ఆందోళనకి సంబంధించి ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయి. కాబట్టి అనవసరమైన తలకాయ నొప్పులు మీరు ఏరుకోరి లాంగ్ రన్గా పెట్టుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక గురువు గారు భాగ్యస్థానాలు ఉన్నారు. మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఆయన ఎప్పుడు మీకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తప్పకుండా ఆ యొక్క గురువు గారి ఆశీస్సులు మీకు ఉండటం వల్ల ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ తృతీయం మీద, అలాగే రాశి మీద కూడా ఆయన యొక్క ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా, సంతాన పరంగా, అదృష్టం పరంగా ఆయన చూసుకుంటున్నారు. వాటిలో ఇబ్బంది లేదు. రాహు యొక్క ఆరాధన కంపల్సరీ. దుర్గామాతను ఆరాధించాలి సింహరాశి వాళ్ళు. మెంటల్ టెన్షన్స్ తగ్గాలి అంటే సో దుర్గామాత ఆరాధన వీళ్ళు తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. శుక్రుడు బాల కళత్రకారకుడైన శుక్రుడు షష్టమంలో ఉండటం వల్ల కొన్ని ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంత సమస్యలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకుని లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీదేవిని హిమకుందం రుణాలాభం, శుక్రనవగ్రహ శాంతి మంత్రం, లక్ష్మీదేవిని ఆరాధించడం, దుర్గామాతని శనివారం దుర్గామాతని, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం వీళ్ళకి చాలా మంచిది. అలాగే వ్యాపారంలోను, కాంట్రాక్ట్స్లోను, మ్యారిటల్ లైఫ్లోను ఇబ్బందులు సెకండ్ హాఫ్లో 3-4 వారాల్లో రాకుండా ఉండడం కోసం శ్రీకృష్ణుని ఆరాధన చాలా మెయిన్. సో వీక్లీ రాశి ఫలాల్లో కరెక్ట్గా ఆ వారానికి సంబంధించి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఇంకా క్లియర్గా చెప్పుకుంటాం. కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.